ఇది బాగుంది ఇదేదో అనుకుని అదృష్టవశాత్తు నేను 34 మంది హీరోయిన్‌లు ఇంట్రొడ్యూస్ చేశా తెలుసుగా. అందులో 'మిస్టర్ పెళ్ళాం' సినిమాలో ఆమనిని ఇంట్రొడ్యూస్ చేసాం. చేస్తే లక్కీగా ఆ అమ్మాయి కొంచెం టచ్‌లో ఉన్నారు. అప్పుడే 'మిస్టర్ పెళ్ళాం' అయ్యింది కాబట్టి చేయించి మా వాళ్ళతో చేయించి ఫోన్ చేపించి ఆ అమ్మాయిని అడిగిస్తే, "అయ్యో! మీరు చెప్పటం ఏంటి పెద్దాయన సినిమా ఏంటి అసలు నాకేం అవసరం. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికొచ్చి మీరు ఏం చేయమంటే అది చేద్దామని" చాలా గౌరవం ఇచ్చి ఆమెని చాలా చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా వచ్చి ఆ అమ్మాయి కూడా చేసింది. ఆ విధంగా పెద్దాయనతో ఒక్కటి మాత్రం చెప్తే ఇది మనసులో పెట్టుకోండి ఎవరికీ చెప్పకండి. ఫస్ట్ షాటు హ్మ్. నేను రాజుది. ఆయన పెద్దాయనేమో ఆయన ఆహ్, ఈ ఫేవరెట్. ఆ! ఆ రచయిత శ్రీనాథుడు అనేవాడు ఈ రాజుకి ఫేవరెట్. ఫేవరెట్. సో, అదేదో ఇష్టంగా పెడితే నేను యాక్ట్ చేస్తున్నాను. మనం ఏం చేస్తున్నామో తెలీదు. పెద్దాయన, "బాపు గారు మీ పర్మిషన్‌తో ఒక చిన్న ప్రసాద్‌కి ఒకటి చెప్పొచ్చా? ప్రసాద్ గారికి ఒకటి చెప్పొచ్చా?" అయ్యో! అయ్యా భలేవారండి. మాకంటే మీకే శిష్యుడు ఎక్కువ అతను. మీ శిష్యుడే మీరు మీరు చెప్పండి అనంటే వచ్చి పెద్దాయన ఎనక వీపు మీద కొట్టారు. అయ్యో! ఇలా నుంచున్నాం. మీరేమిటి? మీరు రాజేంద్ర ప్రసాద్, మేము ఎన్టీ రామారావు కాదు. మీరొక రాజు. హ్మ్. ఈ దేశానికి కింగ్ మీరు. హ్మ్. మేము రచయితలు. మీరేంటి ఇలా ఉన్నారేంటి? నో. యూ హావ్ టు బి లైక్ కింగ్. అలా నేర్పించారు. విషయం ఏంటంటే అప్పటికే మన కాళ్ళు వణుకుతున్నాయి కింద. ఆయన ముందు డైలాగ్ చెప్పడమే మనకు పడిపోతాను, రెచ్చబడిపోతాను. అలాంటిది ఈ అన్నీ కరెక్ట్ చేసి ఆయన చేసి అప్పుడు డైలాగ్ చెప్తే దట్స్ వెరీ గుడ్ బ్రహ్మాండం బాగుంది అలా చెప్పండి. ఆయన నేర్పుడు అదృష్టం కదా నిజంగా నిజం సార్. గొప్ప విషయం అండి. ఆయన దగ్గర ఆ విధంగా శ్రీనాథ కవి సార్వభౌమ యాక్ట్ చేశా చివరికి. నిజంగానే ఆ తర్వాత ఆయన సినిమాలు చేయలే. హ్మ్. ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేయలే. అవును. అవును. నా అదృష్టం ఆయనతో చివరికి చేయలేదు అనిపించుకోకుండా చివరికి ఆయనతో యాక్ట్ చేశా. ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం. వారు నాకు దయదలిచి నన్ను ఒప్పుకోవడం నిజంగా అది గొప్ప వారి గొప్ప విషయం. కానీ ఆ సినిమా ఒక్కటే సినిమా సార్ తర్వాత 'మేజర్ చంద్రకాంత్' ఒకటే చేశారంతే. దానికి ఆల్మోస్ట్ ముందే. అంతేనండి? ఆ! ఆహాహా! షూటింగ్ ఇదే వైస్ చివరిది ఆల్మోస్ట్. ఓకే. ఓకే. ఆ! కరెక్టే. అది కూడా కరెక్టే. నిజం. నిజం. మేమంతా ఆయనతో ఉన్నవాళ్ళం కదా అవును మరి. సార్. అవును సార్. కానీ మీరు సక్సెస్‌ని చూసారు. రామారావు గారు మీ సక్సెస్‌ని, మీ ఉన్నతిని చూసారు. కానీ మీరొక కష్టంలో ఉన్నప్పుడు అంత క్లోజ్ అయిన ఆయన దగ్గరికి కూడా మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? ఎందుకు అడగలేకపోయారు ఆ రోజున? మొత్తం లాగేసేలా ఉంది బయటికి. నేను ఇంతవరకు ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఫస్ట్ టైము పాపం తనతో ఉన్న విషయాన్ని నేనెప్పుడూ పెద్దగా దీన్ని బయట ఎక్కువ రాజకీయాలకు ఎక్కువ వాడలేదు. కానీ ఈ రోజున మనసు విప్పి అందులో ఉన్న కష్టాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నా. నేను పెద్దాయన మీద ఎందుకు అలగాల్సొచ్చింది. ఆయన మీద అలిగాను నేను. అలిగి చివరికి చచ్చిపోయినప్పుడు ఎక్కువ ఏడ్చింది నేనే. మీరు చూసే ఉంటారు. బాడీ మీద ఎక్కువ పిల్లల కంటే ఎక్కువ ఏడ్చింది నేనే. ఎందుకు అనేది ఇవాళ చెప్తున్నాను ఫస్ట్ టైం అండి. ఎన్టీ రామారావు గారు నా దృష్టిలో, నా మనసులో ఒక దేవుడు. మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక. అవును సార్. ఆయన్ని మనం దేవుడిలాగా చూసేటప్పుడు కొన్ని మనకి నచ్చకపోవచ్చు. కొన్ని మనకు నచ్చవు. ఆయనకి ఒక స్టేజ్‌లో నుండి మీ అందరికి తెలుసు ఆ విషయం. ఒక దరిద్రం పట్టింది. హ్మ్. నేను ఆ పేరు అది చెప్పదలుచుకోను. ఆయన మరి ఎందుకని ఆయన క్యారెక్టర్ అది కాదు. నాకు తెలుసు ఆయన క్యారెక్టర్ అది కాదు. కానీ ఆయన చివరికి పెళ్లి దాకా ఎళ్లారు ఆయన. చేసుకోవటం ఏదో జరిగింది. మేమందరం పిల్లలు అందరం షాక్ అయ్యాం. డెఫినిట్‌గా షాక్ అయ్యాం. షాక్ కాకుండా ఎవరుంటారండి? అవును. ఆ స్థితిలో అవసరం లేదు అని సారీ డైరెక్ట్‌గా చెప్పేస్తున్నాను. యెస్ సార్. ఆ దరిద్రం ఒక స్వార్థంతో ఆవిడ ఒక ప్లాన్‌తో వచ్చి ఆయన్ని కవర్ చేసింది అనేది పచ్చి నిజం. మాకు తెలుసు నిజం. నేను అందులో శ్రీనాథ కవి సార్వభౌమ అప్పటికి లోపల ఉన్నాం మేము. యెస్ సార్. ఆయన దగ్గర ఉన్నాం లోపలికి. కానీ ఆయన మమ్మల్ని అవాయిడ్ చేస్తూ కొంచెం ఆయన అంటే అవాయిడ్ ఇన్ ద సెన్స్ అదే సార్. ఆయన ఇంపార్టెన్స్ పనిలో వేరే ఎక్కడో ఇస్తున్నారు అనేది మనకెక్కడో మనసులకి పడిన విషయం. అది దరిద్రం. డెఫినిట్‌గా దరిద్రం. ఆయనకి అవసరం లేదండి. అవసరం లేదు ఆయనకి. దాన్ని కాంట్రాస్ట్ చేశాను నేను. నేనేం మా ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది మా ఇద్దరి కన్వర్సేషన్ ఏం మాట్లాడుకున్నాం మేము అనేది మీకు చెప్పను, చెప్పకూడదు. యెస్ సార్. నేను కాంట్రాస్ట్ చేశాను. చేసేటప్పటికి అది మా అభిప్రాయం అని ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పారు. నాకు కొంచెం బయటకొచ్చిన తర్వాత కొంచెం
అది ఎంతవరకు వెళ్ళింది అనేది మీ అందరికీ తెలుసు. దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఆ దరిద్రం వల్ల ఆయన జీవితంలో ఆఖరికి మాకు దూరం అయిపోయారు.